వెల్కమ్ టు సుధీర్ ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సుధీర్ సార్ని. 2024 సెప్టెంబర్ 6 ఇవాల్టి కరెంట్ అఫైర్స్. ఫస్ట్ క్వశ్చన్: ప్రపంచంలోని తొలి న్యూక్లియర్ క్లాక్ను ఏ దేశ శాస్త్రవేత్తలు రూపొందించారు? ప్రపంచంలోనే మొట్టమొదటి న్యూక్లియర్ క్లాక్ను అమెరికా శాస్త్రవేత్తలు రూపొందించారు. అమెరికా శాస్త్రవేత్తలు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ప్రపంచంలోనే తొలి న్యూక్లియర్ క్లాక్ అనమాట. దీని ప్రత్యేకత ఏదంటే ఖచ్చితమైన కాలాన్ని చూపిస్తుందనమాట. ఖచ్చితమైనటువంటి కాలాన్ని చూపించేదే ఈ న్యూక్లియర్ క్లాక్ అనమాట. ప్రపంచంలోనే తొలి న్యూక్లియర్ క్లాకు అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో బౌల్డర్స్ అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో బౌల్డర్స్ మరియు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టాండర్డ్స్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టాండర్డ్స్ వాళ్ళు ఈ క్లాక్ను రూపొందించడం జరిగిందనమాట. ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచంలోనే మొట్టమొదటి న్యూక్లియర్ క్లాక్ ఇది. ప్రపంచంలోనే తొలి న్యూక్లియర్ క్లాక్ను అమెరికా శాస్త్రవేత్తలు రూపొందించారు. ఈ న్యూక్లియర్ క్లాక్ ప్రత్యేకత ఏంటంటే కనుక ఖచ్చితమైనటువంటి కాలాన్ని చూపించడం. చాలా ఇంపార్టెంట్గా ఈ విషయాలు నోట్ చేసుకోవాలి. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో బౌల్డర్స్ వాళ్ళు ఈ క్లాక్ను రూపొందించడం జరిగిందనమాట. సెకండ్ క్వశ్చన్: ఫ్రాన్స్ దేశ నూతన ప్రధానమంత్రిగా ఎవరు నియమితులయ్యారు? ఫ్రాన్స్ దేశ నూతన ప్రధానమంత్రిగా నియమితులైన వారు మైకెల్ బార్నియర్. మన ఇమెయిల్లో చూడొచ్చు. మైకెల్ బార్నియర్ను ఇతనే ఫ్రాన్స్ దేశ నూతన ప్రధానమంత్రి అనమాట. ఇది వరకు ఎవరు ఉండేవాళ్ళంటే కనుక గాబ్రియల్ అట్టాల్ కానీ మొట్టమొదటిసారిగా ప్రపంచంలోనే గే ప్రధానమంత్రి గాబ్రియల్ అట్టాల్ అనమాట. ఈ గాబ్రియల్ అట్టాల్ ఇప్పుడు దిగిపోవడం జరిగింది. ఆయన స్థానంలో నూతన ప్రధానమంత్రిగా ఎవరు నియమితులయ్యారంటే కనుక మైకెల్ బార్నియర్. ఇతనిని ఎవరు నియమించారు అంటే కనుక ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాను ఫ్రాన్స్ దేశ నూతన ప్రధానమంత్రిగా మైకెల్ బార్నియర్ను నియమించడం జరిగిందనమాట. ఓకేనా? ఎందుకు కొద్ది కాలం పాటు ప్రధానమంత్రిగా నియమించలేదంటే ఇటీవల ఫ్రాన్స్ దేశంలో జరిగినటువంటి ఒలింపిక్స్ అనమాట. పారా ఒలింపిక్స్ ఫ్రాన్స్లోనే జరిగాయి. ఓకేనా? అదేవిధంగా మెయిన్ ఒలింపిక్స్ కూడా ఫ్రాన్స్లోనే జరిగాయి. కాబట్టి ఒలింపిక్స్ పూర్తయిన తర్వాత ఈ 2 పూర్తయిన తర్వాత ఇప్పుడు ప్రధానమంత్రిని నియమించడం జరిగిందనమాట. అది గుర్తుంచుకోవాలి. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్, ఫ్రాన్స్ దేశ భాష ఫ్రెంచ్, ఫ్రాన్స్ దేశ కరెన్సీ యూరో, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మ్యాక్రాన్, ఫ్రాన్స్ ప్రైమ్ మినిస్టర్ మైకెల్ బార్నియర్. మళ్ళీ చెప్తున్నా: ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్, ఫ్రాన్స్ దేశ భాష ఫ్రెంచ్, ఫ్రాన్స్ దేశ కరెన్సీ యూరో, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మ్యాక్రాన్, ఫ్రాన్స్ ప్రైమ్ మినిస్టర్ మైకెల్ బార్నియర్. థర్డ్ క్వశ్చన్: సిబిఎస్ఈ యొక్క తొలి ప్రాంతీయ కార్యాలయం దేశం వెలుపల ఎక్కడ ప్రారంభించారు? సిబిఎస్ఈ యొక్క తొలి ప్రాంతీయ కార్యాలయం దేశం వెలుపల దుబాయ్లో ప్రారంభించారు. దుబాయ్ గుర్తుపెట్టుకోవాలి. దుబాయ్లో ప్రారంభించింది సిబిఎస్ఈ తొలి ప్రాంతీయ కార్యాలయం అనమాట. సిబిఎస్ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. సిబిఎస్ఈ అనగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. సిబిఎస్ఈ ఏర్పడిన సంవత్సరం 1929. సిబిఎస్ఈ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. సిబిఎస్ఈ ప్రస్తుత చైర్మన్ మనకు రాహుల్ సింగ్. సిబిఎస్ఈ ఏర్పడిన సంవత్సరం 1929. సిబిఎస్ఈ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. సిబిఎస్ఈ ప్రస్తుత చైర్మన్ రాహుల్ సింగ్. గుర్తుపెట్టుకోవాలి సిబిఎస్ఈ గురించి. ఓకేనా? దేశం వెలుపల మొట్టమొదటి ప్రాంతీయ కార్యాలయం ఎక్కడ ప్రారంభించబడింది సిబిఎస్ఈ అంటే కనుక దుబాయ్లో. నా నుంచి మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే కనుక మద్రాసు ఐఐటి క్యాంపస్ దేశం వెలుపల ఎక్కడ ప్రారంభించబడింది? ఢిల్లీ ఐఐటి క్యాంపస్ దేశం వెలుపల ఎక్కడ ప్రారంభించబడింది?
ఓకేనా? సమాధానాలు తెలియజేయండి అందరూ కూడా. మద్రాసు ఐఐటి క్యాంపస్ దేశం వెలుపల ఎక్కడ? అదేవిధంగా ఢిల్లీ ఐఐటి క్యాంపస్ దేశం వెలుపల ఎక్కడ? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. ప్రతి ఒక్కరు క్లాస్ ఫాలో అయ్యే వాళ్ళ ముందుగా లైక్ చేయండి ప్లీజ్, అందరు లైక్ చేయాలి. ఓకేనా? రైట్. క్వశ్చన్ నెంబర్ 4, అత్యంత విలాసవంతమైన గృహ విక్రయాల్లో టాప్లో నిలిచిన నగరం ఏది? అత్యంత విలాసవంతమైన గృహ విక్రయాల్లో టాప్లో నిలిచిన నగరం ముంబై. ముంబై ముంబై అనేటువంటి నగరం మనందరికీ తెలుసు, చాలా గొప్ప నగరం అనమాట మన భారతదేశంలో. అత్యధిక జనాభా కలిగిన నగరం కూడా మన భారతదేశంలో ఏదంటే ముంబైయే. ఇటువంటి ముంబై ఇప్పుడు అత్యంత విలాసవంతమైన గృహ విక్రయాల్లో టాప్లో నిలిచిందనమాట. ఇక తెలుగు రాష్ట్రాల పరంగా తీసుకున్నప్పుడు హైదరాబాద్ నగరం 2వ స్థానంలో ఉంది. ముంబై తర్వాత 2వ స్థానాన్ని ఆక్రమించింది హైదరాబాద్ అనమాట. హైదరాబాద్ తర్వాత 3rd ప్లేస్లో గురుగ్రామ్, 4th ప్లేస్లో బెంగళూరు. గుర్తుపెట్టుకోవాలి 4 స్థానాలు. అత్యంత విలాసవంతమైన గృహ విక్రయాలు కలిగిన టాప్ 4 నగరాలు: ఫస్ట్ ముంబై, సెకండ్ హైదరాబాద్, 3rd గురుగ్రామ్, 4th బెంగళూరు. హైదరాబాద్ విషయానికి వస్తే కనుక ఈ హైదరాబాదులో 40 కోట్ల విలువ కలిగినటువంటి గృహాలు 20కి పైగా విక్రయించబడ్డాయంట. 40 కోట్ల విలువ కలిగినటువంటి గృహాలు 20కి పైగా విక్రయించబడ్డాయంట ఈ సంవత్సరం జనవరి నుంచి ఆగస్టు మధ్యలో. ఈ నివేదికను ఎవరు అందించారంటే కనుక కన్సల్టెంట్ అనరాగ్ వాళ్ళు ఈ నివేదికను మనకు తెలియజేశారనమాట. ఇది గుర్తుంచుకుంటే సరిపోతుంది చాలా ఇంపార్టెంట్గా. ఓకేనా? రైట్. క్వశ్చన్ నెంబర్ 5, 500 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్తును ఏ సంవత్సరం నాటికి చేయాలని తీర్మానించారు? 500 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్తును 2030 నాటికి చేయాలని తీర్మానించారు. 2030 నాటికి చేయాలని తీర్మానించారు. ఇయర్ గుర్తుపెట్టుకోవాలి. ఇంటర్నేషనల్ సోలార్ ఫెస్టివల్ న్యూఢిల్లీలో జరిగిందనమాట. సెప్టెంబర్ 5, సెప్టెంబర్ 6 ఈ 2 రోజుల పాటు న్యూఢిల్లీలో ఇంటర్నేషనల్ సోలార్ ఫెస్టివల్ జరిగింది. దానిలో భాగంగా చెప్పిన అంశం ఏంటంటే కనుక 2030 నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్తును చేయాలనేటువంటి దాన్ని ఇక్కడ తీర్మానించారనమాట. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ మనందరికీ తెలుసు, అంతర్జాతీయ సౌర కూటమి. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ 2015 నవంబర్ 30 ఏర్పడింది. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ప్రధాన కార్యాలయం గురుగ్రామ్, హర్యానాలోని గురుగ్రామ్లో ఉందన్నమాట. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఓకేనా, హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే మాత్రం గురుగ్రామ్, హర్యానా. గుర్తుపెట్టుకోవాలి. ఇందులో 120 దేశాల పైగా సభ్యత్వాన్ని కలిగి ఉన్నాయన్నమాట. ఓకేనా? ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో 120 దేశాల పైగా సభ్యత్వాన్ని కలిగి ఉన్నాయి. ఆ విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. యాక్చువల్గా ఈ భారతదేశం, ఫ్రాన్స్ ఈ 2 దేశాలు కలిసి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ను ఏర్పాటు చేశాయి. ఏర్పడింది మాత్రం ఫ్రాన్స్ కేంద్రంగా ఏర్పడినప్పుడు, కానీ దాని కేంద్ర కార్యాలయం మాత్రం ఎక్కడ ఉందంటే కనుక, హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే మాత్రం గురుగ్రామ్లో ఉంది, హర్యానాలోని గురుగ్రామ్లో. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ హర్యానా అనగానే మనకు కొన్ని విషయాలు మనం చెప్పుకున్నాం అనమాట. హర్యానా అనగానే ఇక్కడ మహిళలకి ఓటు హక్కు వయస్సు 18 నుంచి 21 సంవత్సరాలకు పెంచిందనమాట హర్యానా స్టేట్లో. ఆ విషయాన్ని మనం చెప్పుకున్నాం. అదే హర్యానాలో ఓకేనా, రేపు నెల మనకు ఎలక్షన్స్ జరగబోతూ ఉన్నాయి అనమాట. అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. మనకు వినేష్ ఫోగట్, బజరంగ్ పూనియా వీళ్ళు కూడా పార్టిసిపేట్ చేయనున్నారన్నమాట ఎన్నికలలో. ఓకేనా, పోటీ చేయనున్నారన్నమాట ఎన్నికల్లో. ఆ విషయాన్ని కూడా మనం చెప్పుకున్నాం. కాబట్టి హర్యానా వార్తల్లో ఉంది కాబట్టి కొన్ని విషయాలు మనం జత చేర్చుకొని చదువుకోండి. ఓకేనా, చాలా ఇంపార్టెంట్గా. క్వశ్చన్ నెంబర్ 6, తరంగ శక్తి విన్యాసాలు 2024 రాజస్థాన్లోని జోధ్పూర్లో నిర్వహించబడగా వీటిని ఏ దళం నిర్వహించబడినది? చూడండి, తరంగ శక్తి విన్యాసాలు 2024 ఇవి ఆగస్టు 30వ తేదీన ప్రారంభించబడ్డాయి.
సెప్టెంబర్ 13తో ముగిస్తారనమాట. ఆగస్టు 30న ప్రారంభించబడి సెప్టెంబర్ 13వ తారీఖున ఇవి ముగిసిపోతాయన్నమాట. ఫేజ్ 2 అనమాట ఈ ఏడాది. ఫేజ్ 2 అని గుర్తుంచుకోవాలి. రాజస్థాన్లోని జోధ్పూర్లో జరుగుతున్నాయి. ఓకేనా. ఇది ఏంటంటే వైమానిక దళం పాల్గొంటుంది ఇందులో. ఇక్కడ ఆన్సర్ వైమానిక దళం. త్రివిధ దళాలు ఉంటాయి కదా, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఇందులో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాల్గొంటుంది అనమాట. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాల్గొంటుంది. మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ మార్షల్ ఎవరు? వివేక్ రామ్ చౌదరి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ మార్షల్ ఎవరంటే వివేక్ రామ్ చౌదరి అనమాట, గుర్తుంచుకోవాలి. కాబట్టి వైమానిక దళం తరంగ శక్తి పేరుతో విన్యాసాలను రాజస్థాన్లోని జోధ్పూర్లో నిర్వహించిందనమాట. చాలా చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోవాలి. ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 13వ తేదీ వరకు జరిగినాయి. ఇది బహుళ జాతి విన్యాసాలు అనమాట. అంటే చాలా దేశాలు పాల్గొంటాయి. దాదాపు 28 దేశాల వరకు ఈసారి పాల్గొన్నట్టుగా ఒకరి చెప్తున్నారనమాట. కాబట్టి గుర్తుంచుకోవాలి, బహుళ జాతి విన్యాసాలు అనమాట. ఓకేనా, రైట్. క్వశ్చన్ నెంబర్ 7. ఇటీవల నల్లమల్లలో కనుగొనబడిన శిలాశాసనాలు ఏ శతాబ్దానికి చెందినవి? ఇటీవల నల్లమల్లలో కనుగొనబడిన శిలాశాసనాలు 11వ శతాబ్దానికి చెందినవి. 11వ శతాబ్దానికి చెందినవి. చూడండి, దీనికి సంబంధించిన సమాచారాన్ని నోట్ చేసుకోండి. ఆ వివరాలు నేను చెప్తాను. ఓకే, నోట్ చేసుకోవాలి అందరు కూడా. నాగార్జున శ్రీశైలం పులుల అభయారణ్యం వద్ద గల ఆత్మకూరు ఫారెస్ట్ డివిజన్లో ఉన్నటువంటి ఇందిరేశ్వరం వద్ద గల పెద్ద గుమ్మిటం వద్ద 2 శాసనాలు కనుగొనబడ్డాయి అన్నమాట. ఇందిరేశ్వరం వద్ద గల పెద్ద గుమ్మిటం వద్ద 2 శాసనాలు కనుగొనబడ్డాయి. ఈ 2 శాసనాలు కూడా విజయనగర రాజులు మరియు కాకతీయుల కాలం మధ్య కాలానికి చెందినవన్నమాట. అంటే కాకతీయులు మరియు విజయనగర రాజుల మధ్య కాలంలో అయ్యి ఉండవచ్చు అని చెప్పి చరిత్రకారుల అభిప్రాయం అన్నమాట. ఇవి దాన శాసనంగా, ఇందులో దానానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఉంటాయన్నమాట. ఇవి ఎర్రన చేత వేయబడినటువంటి దాన శాసనాలుగా చరిత్రకారులు చెబుతూ ఉన్నారు. ఎవరి చేత? ఎర్రన చేత వేయబడిన దాన శాసనాలుగా వీటిని చెబుతూ ఉన్నారన్నమాట చరిత్రకారులు, గుర్తుంచుకోవాలి. ఇక మల్లికార్జున స్వామికి గుర్తుగా ఈ శాసనాలు వేసినట్టుగా చెప్తూ ఉన్నారు. ఎవరికి? మల్లికార్జున స్వామికి గుర్తుగా ఈ శాసనాలు వేసినట్టుగా చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు అన్నమాట. కాబట్టి గుర్తుంచుకోవాలి, నల్లమల్లలో. ఎక్కడ? నల్లమల్లలో అనమాట. ఓకేనా, రైట్. క్వశ్చన్ నెంబర్ 8. ఫార్చ్యూన్ ఇండియా సెలబ్రిటీస్ నివేదిక ప్రకారం అత్యధిక పన్ను చెల్లింపు గల టాప్ సెలబ్రిటీ ఎవరు? అత్యధిక పన్ను చెల్లింపు గల టాప్ సెలబ్రిటీ ఎవరంటే కనుక షారుఖ్ ఖాన్. ఫార్చ్యూన్ ఇండియా సెలబ్రిటీస్ నివేదిక అనమాట ఇది. దీని ప్రకారం ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కువగా కట్టేటువంటి సెలబ్రిటీస్ పరంగా ఉన్నటువంటి లిస్టు చూస్తే టాప్ 1, టాప్ 2, టాప్ 3, టాప్ 4 నోట్ చేసుకోండి. టాప్ 1 షారుఖ్ ఖాన్, టాప్ 2 విజయ్ దళపతి, టాప్ 3 సల్మాన్ ఖాన్, టాప్ 4 బిగ్ బి అమితాబ్ బచ్చన్. ఇక్కడ టాప్ 1 ఎవరు? షారుఖ్ ఖాన్ 92 కోట్లు. టాప్ 2 విజయ్ దళపతి 80 కోట్లు. టాప్ 3 సల్మాన్ ఖాన్ 75 కోట్లు. టాప్ 4 బిగ్ బి అమితాబ్ బచ్చన్ 71 కోట్లు అనమాట. టాప్ 5 ఎవరంటే విరాట్ కోహ్లీ. టాప్ 5 వచ్చేసి విరాట్ కోహ్లీ అనమాట. విరాట్ కోహ్లీ 66 కోట్లు. క్రికెట్లో టాప్లో ఉన్నాడనమాట. ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళు క్రికెట్ పరంగా టాప్లో ఉన్నది విరాట్ కోహ్లీనే. అదే హీరోల పరంగా అయితే కనుక ఎవరు టాప్ అంటే కనుక షారుఖ్ ఖాన్ టాప్ అనమాట. షారుఖ్ ఖాన్ అనగానే మనకు తెలుసు, ఈ ఏడాది IPL 2024లో విన్నర్ అయినటువంటి కోల్కతా నైట్ రైడర్స్ యొక్క యజమాని షారుఖ్ ఖానే. కోల్కతా నైట్ రైడర్సే కదా ఈసారి విన్నరు, 3వసారి టైటిల్ సాధించింది అనమాట, IPL టైటిల్. ఓకేనా, ఎవరంటే కనుక దాని యజమాని షారుఖ్ ఖాన్ అనమాట. అదేవిధంగా సెకండ్ ప్లేస్లో ఎవరు? ఓకేనా, ఎవరి తర్వాత? షారుఖ్ ఖాన్ తర్వాత సెకండ్ ప్లేస్లో వచ్చేసి విజయ్ ఇటీవలనే పార్టీ స్టార్ట్ చేసాడు, మనందరికీ తెలుసు. ఏ పార్టీ అంటే కనుక తమిళగ వెట్రి కజగం అనే పార్టీ స్టార్ట్ చేశాడు. తమిళగ వెట్రి కజగం.
ఈ పార్టీ యొక్క జెండాను కూడా ఇటీవలనే రిలీజ్ చేశాడనమాట. ఈ జెండాలో పై వైపున మెరూన్ రెడ్, కింది వైపున మెరూన్ రెడ్ ఉంటాయి కలర్లు, మధ్యలో ఎల్లో కలర్ ఉంటుందన్నమాట. పై వైపున కింది వైపున మెరూన్ రెడ్తో ఉండి మధ్యలో ఎల్లో కలర్లో ఉంటుందన్నమాట జెండా. అదేవిధంగా మధ్యలో ఒక ఫ్లవర్ ఉండి ఫ్లవర్కు ఆ వైపున ఈ వైపున 2 ఏనుగులు ఉంటాయి. 2 ఏనుగులు ఉంటాయి అన్నమాట. ఓకేనా. అలా జెండా ఉంటుందన్నమాట. జెండాలో ఏమేమి ఉంటాయంటే కనుక ఒక 2 రంగులు ఉంటాయి. పైన వచ్చేసి మెరూన్ రెడ్, కింద మెరూన్ రెడ్, మధ్యలో ఎల్లో. అదే మధ్యలో ఒక ఫ్లవర్ ఉండి ఆ ఫ్లవర్కి ఇరువైపులా 2 ఏనుగులు ఉంటాయి అన్నమాట. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. 9th క్వశ్చన్, భారతదేశంలో తొలి హెపటైటిస్ ఏ టీకాను తయారు చేయగా దాని పేరేమిటి? చూడండి, భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా చిన్నపిల్లలకు హెపటైటిస్ ఏ టీకాను తయారు చేశారు. దాని పేరు ఏమిటంటే కనుక హెవిషూర్. థర్డ్ ఆప్షన్ చూడండి, హెవిషూర్. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. భారతదేశంలోనే మొట్టమొదటి చిన్న పిల్లలకి ఇచ్చేటువంటి హెపటైటిస్ ఏ టీకా పేరు హెవిషూర్ అనమాట. దీనిని హైదరాబాదుకు చెందినటువంటి ఇండియన్ ఇమ్యూనలాజికల్ లిమిటెడ్, IIL, ఇండియన్ ఇమ్యూనలాజికల్ లిమిటెడ్ వాళ్ళు తయారు చేశారనమాట. ఇండియన్ ఇమ్యూనలాజికల్ లిమిటెడ్ వాళ్ళు తయారు చేశారు. IIL అంటారు. దీని ప్రధాన కార్యాలయం హైదరాబాద్లో ఉంటుందన్నమాట. ఇండియన్ ఇమ్యూనలాజికల్ లిమిటెడ్ ప్రధాన కార్యాలయం హైదరాబాద్లో ఉంది, గుర్తుపెట్టుకోవాలి. చిన్న పిల్లలకు ఈ టీకాను ఇవ్వడం జరుగుతుందన్నమాట. హెబిషూర్ టీకాను. హెపటైటిస్ ఏ మనందరికీ తెలుసు. హెపటైటిస్ ఏ అంటే కనుక కాలేయానికి వచ్చే వ్యాధి అనమాట. లివర్ రిలేటెడ్ డిసీజ్ అనమాట. లివర్ రిలేటెడ్ డిసీజ్ అనమాట. కాలేయానికి వచ్చే వ్యాధి హెపటైటిస్, కామెర్లో అంటాం మనం. కాబట్టి చాలా ఇంపార్టెంట్ టీకా అనమాట ఇది. సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా మనం నోట్ చేసుకోవచ్చు. ఇట్లాంటి విషయాలన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా, రైట్. క్లాస్ ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా దయచేసి లైక్ చేయండి. అదేవిధంగా ఎవరైనా ఎగ్జామ్స్ రాసుకోవాలనుకుంటే జనరల్ స్టడీస్కి సంబంధించి 8186006848 అనే నెంబర్కి కాల్ చేసి డైలీ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు మీరు. ఓకేనా, ఆ వివరాలు కనుక్కొని మీకు నచ్చినట్లయితే కనుక డైలీ కాస్త పేమెంట్ ఉంటుంది, అది మీరు పే చేసి ఎగ్జామ్స్ రాసుకోవచ్చు అనమాట. ఇక్కడ అందరూ మిస్ చేసుకోండి, ఎగ్జామ్స్ యూటిలైజ్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్గా మీకు ఉపయోగపడతాయి. ఇక లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. సింగపూర్తో పాటు భారత ప్రధాని నరేంద్ర మోడీ ఏ దేశంలో పర్యటించాడు? సెప్టెంబర్ 5, 6 తేదీలు చూస్తే కనుక భారత ప్రధానమంత్రి సింగపూర్తో పాటు మరొక దేశంలో కూడా పర్యటించాడు అనమాట. అది ఏ దేశం అంటే బ్రూనై. సింగపూర్ మరియు బ్రూనై దేశాల పర్యటన, ఇది నోట్ చేసుకోవాలి. ముందు సింగపూర్ చూద్దాం. సింగపూర్తో భారతదేశానికి ద్వైపాక్షిక ఒప్పందాలు కుదిరి 2025 నాటికి 60 ఏళ్ళు పూర్తవుతుంది అనమాట. సింగపూర్తో 2025 నాటికి భారతదేశానికి సింగపూర్కు మధ్య అనేక వాణిజ్య సంబంధాలు ఏర్పడి ఎన్నేళ్ళు పూర్తవుతుందంటే కనుక 60 ఏళ్ళు పూర్తవుతుంది అనమాట. ఆ విషయాన్ని ఫస్ట్ మనం నోట్ చేసుకోండి. అదేవిధంగా సింగపూర్ ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్ను భారత ప్రధానమంత్రి కలవడం జరిగిందనమాట. చర్చల్లో పాల్గొనడం జరిగిందనమాట. ఇది సెకండ్ పాయింట్, నోట్ చేసుకోండి. ఇక సింగపూర్కు భారతదేశానికి మధ్య 4 ఒప్పందాలు జరిగాయి అన్నమాట. అవి ఏవంటే కనుక, ఒకటి ఆరోగ్య సేవలు, హెల్త్ సర్వీసెస్. నెంబర్ 2 డిజిటల్ సాంకేతికత. నెంబర్ 3 స్కిల్ డెవలప్మెంట్, నైపుణ్యాభివృద్ధి. అన్నమాట, నైపుణ్యాభివృద్ధి. నెంబర్ 4 వచ్చేసి చాలా ఇంపార్టెంట్గా సెమీ కండక్టర్ల విషయంలో చర్చలు అనమాట. ఇవి గుర్తుపెట్టుకోవాలి, 4 ఒప్పందాలు. అదేవిధంగా సింగపూర్లో తిరువల్లువర్ సాంస్కృతిక కేంద్రాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించాడు. తిరువల్లువర్ అనేటువంటి వ్యక్తి తమిళ కవి అనమాట. తిరుకురుల్ అనే గ్రంథాన్ని రాశాడు. తమిళ బైబిల్గా భావిస్తారు అన్నమాట తిరుకురుల్ అనే గ్రంథాన్ని. ఆ తిరుకురుల్ గ్రంథాన్ని రాసిన తిరువల్లువర్ యొక్క సాంస్కృతిక కేంద్రాన్ని నరేంద్ర మోడీ ప్రారంభించాడు. ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఇంకా సింగపూర్ రాజధాని సింగపూర్ సిటీ, సింగపూర్ భాష మలై, సింగపూర్ దేశ కరెన్సీ డాలర్, సింగపూర్ అధ్యక్షుడు ధర్మన్ షణ్ముగరత్నం, సింగపూర్ ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్.
సింగపూర్ ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్ అనమాట. ఇంకా బ్రూనై అనగానే బ్రూనై దేశంలో పర్యటించడం మొట్టమొదటిసారంట ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. బ్రూనైలో భారతదేశ రాయబార కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగిందనమాట. బ్రూనైలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాయబార కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది. బ్రూనైలో పర్యటించడం మొట్టమొదటిసారి అనమాట. అదే బ్రూనైలో ఉన్నటువంటి ఒక మసీదు ఒమర్ అలీ సైఫుద్దీన్ మసీదును సందర్శించాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఒమర్ అలీ సైఫుద్దీన్ మసీదును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సందర్శించడం జరిగిందనమాట. ఓకేనా, ఇవి చాలా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి. నరేంద్ర మోడీ దేశ పర్యటనలు సింగపూర్ ఒకటి, అదేవిధంగా బ్రూనై అనమాట. ఇవి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. రేపటి క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్స్.